అండ్ ఇటు బండి సంజయ్ కూడా చూసుకుంటే సో కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రికి ఎదిగిరు. ఒకసారి మనం చూసాం బండి సంజయ్ ప్రొఫైల్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో చూసాం ఒకసారి బండి సంజయ్ ప్రొఫైల్. పేరు బండి సంజయ్ కుమార్, పుట్టిన తేదీ 11/7/1971. సో భార్య బండి అన్నపూర్ణ, పిల్లలు సాయి భగీరథ్, సాయి సుముక్ ఓకే కరెక్ట్. సో మతం హిందూ, మున్నూరు కాపు, క్యాస్ట్ రైట్. సో ఇట్లా అనమాట. ప్రస్తుత బాధ్యత కేంద్ర మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అండ్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు. సో ఇట్లా కూడా ఉన్నారు. సో కరీంనగర్ గల్లీ నుంచి మొదలైన ఆయన రాజకీయ ప్రస్థానం నేడు ఢిల్లీ వరకు చేరింది. కార్పొరేటర్ స్థాయి నుంచి మొదలుకొని కేంద్ర మంత్రి వరకు ఆయన ఎదిగారు. ఆ ఆర్ఎస్ఎస్ కార్యకర్త నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైన తెలంగాణ పొలిటిక్స్ లో తనదైన ముద్ర వేసిన బండి సంజయ్. సో రాష్ట్రంలో ఉనికి లేని పార్టీ తెలంగాణ వ్యాప్తంగా ఎదిగేలా చేయడంలో ఈయనది ఒక కీలక పాత్ర. బాల్యం నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘంలో సేవకుడిగా బండి సంజయ్ ఉన్నారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ కరీంనగర్ పట్టణ కన్వీనర్ గా అండ్ పట్టణ ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా కూడా ఆయన కొనసాగారు. అనంతరం కరీంనగర్ కోఆర్డినేటివ్ అర్బన్ బ్యాంక్ లో రెండు పర్యాయాలు 1994 నుంచి 1999 వరకు, ఒకేసారి 1999 నుంచి 2003 వరకు మరోసారి డైరెక్టర్ గా ఆయన కొనసాగారు. ఆపై ఢిల్లీలో బీజేపీ జాతీయ కార్యాలయంలో ఎన్నికల ప్రచార ఇన్ఛార్జ్ గా కూడా పనిచేశారు. అనంతరం భారతీయ జనతా యువ మోర్చా కరీంనగర్ పట్టణ ప్రధాన కార్యదర్శిగా అండ్ పట్టణ అధ్యక్షుడిగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా, రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా, జాతీయ కార్యదర్శిగా సేవలు అందించారు. అండ్ కేరళ, తమిళనాడు ఇన్ఛార్జ్ గా కూడా బాధ్యతలు చేపట్టారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకుంది. ఎల్కే అద్వానీ చేపట్టిన సురాజ్ రథయాత్ర వెహికల్ ఇన్ఛార్జ్ గాను ఆయన బాధ్యతలు నిర్వహించారు. కరీంనగర్ నగర పరిపాలక సంస్థ ఏర్పడిన తర్వాత మొదటిగా 48వ డివిజన్ నుంచి బీజేపీ కార్పొరేటర్ గా, రెండోసారి అదే 48 డివిజన్ నుంచి భారీ మెజార్టీతో హ్యాట్రిక్ విజయం కూడా సాధించారు. వరుసగా 2 పర్యాయాలు కరీంనగర్ నగర బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. సో ఇట్లా అనమాట. సో బండి సంజయ్ బీజేపీ పార్టీలో చాలా కీలక వ్యక్తి కూడా పనిచేశారు. అంటే ఆర్ఎస్ఎస్ స్వయం సేవక్ సంఘ్ నుంచి, అంటే అక్కడ సేవకుడిగా స్టార్ట్ చేసి ఆయన అట్లా అక్కడ నుంచి కరీంనగర్ లో 48 డివిజన్ లో అక్కడ ఫస్ట్ టైం కార్పొరేటర్ గా గెలిచి అండ్ సెకండ్ టైం కూడా అక్కడనే హ్యాట్రిక్ కార్పొరేటర్ గా గెలిచి, సో అట్లా మెల్లగా అతను అంచెలంచెలుగా ఎదిగి ఇప్పుడు డైరెక్టర్ కేంద్ర మంత్రిగా కూడా అయ్యారు. సో పార్టీ పటిష్టతపై కృషి. 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సో 2014లో సాధారణ ఎన్నికల్లో శాసనసభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 52,000 పైచిలకు ఓట్ల సాధించి 2వ స్థానానికి పరిమితమయ్యారు. 2019 ఎన్నికల్లో తిరిగి బీజేపీ తరఫున కరీంనగర్ నుంచి శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి రెండోసారి సైతం ఓడిపోయారు. 66,009 ఓట్లతో 2వ స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. ఆ అసెంబ్లీ ఎన్నికల అనంతరం 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టి 96,000 ఓట్ల పైచిలుకుతో ఘన విజయం సాధించారు. సో అప్పట్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఆయన దాని తర్వాత అక్కడ ఓడిపోయిన నేపథ్యంలో సో దాని తర్వాత కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా అక్కడ పోటీ చేసి 96,000 ఓట్లతోని గెలిచారు అప్పుడు బండి సంజయ్. ఆ గెలుపు తర్వాత 2019 ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంట్ కమిటీ మెంబర్ గా నియమితులయ్యారు. అదే ఏడు అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంట్ కమిటీ మెంబర్ గాను నియమయ్యారు. సో దీంతో పాటు టొబాకో బోర్డు మెంబర్ గా కూడా నియమితులయ్యారు. 2019 మైనార్టీ అఫైర్స్ స్టేట్ లెవెల్ కమిటీ మెంబర్ గాను ఆయన బాధ్యతలు నిర్వహించారు. 2020 ఎయిమ్స్ బీబీ నగర్ బోర్డు మెంబర్ గా కొనసాగారు. 2020 తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా 2020లో తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ ని హైకమాండ్ నియమించింది. ఆయనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా ఆయన తెలంగాణ వ్యాప్తంగా పార్టీ విస్తరించడంలో కీలక పాత్ర కూడా పోషించారు. ఇక ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ పరిస్థితి బిఫోర్ బండి ఆఫ్టర్ బండి అనేంత స్థాయికి కూడా పార్టీని తీసుకెళ్లారు. రైట్. సో నిజమే, అది మనం కూడా చూస్తున్నామంటే బిఫోర్ బండి సంజయ్ ఆఫ్టర్ బండి సంజయ్ కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బండి సంజయ్ లేకముందు బీజేపీ పార్టీ తెలంగాణలో అధికారంలో వస్తుందా లేదా, సో నెక్స్ట్ దాని తర్వాత 2019 తర్వాత 4 గెలిచిన తర్వాత సో ఒక్కటైనా గెలుస్తా లేదా అని చెప్పి చాలా వరకు ఒకసారి సందిగ్ధంలో కూడా చాలా మంది తెలంగాణలో ఉన్నారు. కానీ బండి సంజయ్ వచ్చినాక బండి సంజయ్ తీసుకొచ్చిన ఊపు ఇటు ముఖ్యంగా చెప్పుకుంటే యూత్ లో కూడా చాలా వరకు ఊపు అనేది తీసుకొచ్చారు. కాబట్టి సో అప్పుడు బండి సంజయ్ బిఫోర్ అండ్ బండి సంజయ్ ఆఫ్టర్ కూడా అనుకోవచ్చు మనం. సో ఆఫ్టర్ బండి సంజయ్ అనేంత స్థాయికి పార్టీని తీసుకెళ్లారు. అనంతరం ఆయన అధ్యక్షుడిగా తప్పించి ఆయన స్థానంలో కిషన్ రెడ్డికి అవకాశం కల్పించింది. 2023 పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. కాగా 2023 అసెంబ్లీ ఎన్నికల్లో
89,000 ఓట్లతో మళ్ళీ రెండో స్థానికే బండి సంజయ్ పరిమిత అయ్యారు. సో 2024 జాతీయ కిసాన్ మోర్చా ఇన్ఛార్జ్ గా పార్టీ ఆయన నియమించింది. అండ్ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ ఎంపీగా 2,25,000 పైగా ఓట్ల మెజార్టీతో బండి సంజయ్ ఘన విజయం సాధించారు. సో ఇట్లా అన్నమాట. సో చూసినాం కదా బండి సంజయ్ ప్రొఫైల్. సో సాధారణ కార్పొరేటర్ నుంచి మొదలై కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అండ్ తెలంగాణలో కూడా చాలా వరకు కీలక పదవులు కూడా ఆయన చేశారు. సో ఇట్లా అన్నమాట. సో తన మంత్రి పదవి వచ్చినా సరే దాని ఫలితం మొత్తం కార్యకర్తల ఫలితమే అని చెప్పేసి తను చెప్పుకొచ్చారు. సో పార్టీ కార్యకర్తలు అందరూ నన్ను కాపాడుకొని, సో అందరు నన్ను స్వయంగా వాళ్ళందరూ కలిసి ఏకదాటిగా నన్ను గెలిపించారు. కాబట్టి సో నా ఏదైతే నేను మంత్రి పదవి వచ్చిందో సో అదే కేవలం పార్టీ కార్యకర్తల వల్లనే వచ్చిందని చెప్పేసి నిన్న బండి సంజయ్ కూడా చెప్పారనమాట. అండ్ రాష్ట్రపతి భవన్ లో కూడా బండి హవా. రాష్ట్రపతి భవన్ లో మంత్రి పదవి ప్రమాణ స్వీకారం సందర్భంగా బండి సంజయ్ పేరు పిలవగానే అభిమానులు కార్యకర్త ఆనందంతో నినాదాలు చేస్తారు. చప్పట్ల నినాదాలతో హోరెత్తించారు. ప్రమాణ స్వీకారం హాజరైన వారిలో జోష్ చూసి మోదీ ఫిదా అయ్యారు. సో గతంలో కూడా చూస్తున్నాం మనం బండి సంజయ్ కూడా అప్పట్లో అంటే ఇటు పరేడ్ గ్రౌండ్ లో కూడా మీటింగ్ అయినప్పుడు సో బండి అంతమంది ప్రజలను సమకూర్చినప్పుడు సో అంతమంది ప్రజల్ని చూసి బండి సంజయ్ ని కూడా అటు మోదీ వా క్యా బాతే అని చెప్పేసి అన్నారు. సో సేమ్ అదే విధంగా నిన్న రాష్ట్రపతి భవన్ లో కూడా బండి సంజయ్ పేరు తీసుకోగానే అక్కడ మొత్తం లొల్లి అయింది కాబట్టి సో అప్పుడు కూడా మోదీ చూసి ఫిదా అయ్యారు అని చెప్పేసి రాసుకొచ్చారు వీళ్ళు.